గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ నో చాలా రోజులైంది నేను వీడియో చేయక, ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చింది. సో ఫీవర్ నుంచి కోలుకున్న ఫేసెస్ అర్థమైపోతుంది మీకు. సో ఫీవర్ వచ్చింది కాబట్టి కొంచెం కోలుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు కూడా పూర్తిగా తగ్గలేదు. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను మా మమ్మీ మీద ప్రాంక్ చేస్తున్నా. ఏం ప్రాంక్ అంటే, నేను బిగ్ బాస్కి వెళ్తున్నా. నేను అగ్ని పరీక్షకి అప్లై చేశాను, కన్ఫర్మ్ అయింది, పోవాలి. అగ్ని పరీక్షకి పోవాలి మమ్మీ అని చెప్తామనుకుంటున్నాను. మమ్మీ కొడుతుందో తిడుతుందో తెలియదు గైస్. మా మమ్మీ మోస్ట్లీ ఏంటంటే చాలా సపోర్టివ్ అనమాట. సో మాకు తెలియదు అనమాట. ఏం కాదు, నువ్వు ముందుకు పో, నేను వెనకంగా చూసుకుంటా అనే మమ్మీ. ఇప్పుడు ఏమంటుందో చూద్దాం. ఖచ్చితంగా పాజిటివ్గా రిప్లై ఇస్తాను నేను అనుకుంటున్నా. నెగిటివ్గా తన మూడ్ బాగాలేదు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ, నీకు హెల్తే బాగాలేదు, ఫస్ట్ నీ హెల్త్ చూసుకో, తర్వాత ఏమైనా చేసుకుందాం అంటుందో చూద్దాం. లెట్స్ సీ గైస్. సో ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ బాయ్. చూద్దాం ఏం చెప్తారు. What to talk? No words. Crying is only coming. సో ఫస్ట్ టైం ప్రాంక్ చేసిన వాటి వీడియో ఎక్కడ పెట్టాలో అర్థమవుతలేదు గైస్. పెట్టాలి, ఇక్కడ పెడితే కూడా కనిపెడుతుందన్న భయం. సో భయం అవుతుంది కొంచెం లైట్గా, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి. మా ఇంట్లో అంతా దాచిపెట్టేవి ఉండవు గైస్, వెతుకుతున్నా గైస్. ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనుకుంటా, మీకు ఆడిబుల్ ఉందో లేదో తెలియదు, బట్ అని కూడా వచ్చింది కొంచెం హనీ. ఏం పాట? సో నేను ఆపేస్ చేసిన డాడీ టైంకి భగవద్గీత అయిపోతుంది. క్షమిస్తాను కొంచెం ఇంట్లో పెడితే సెట్ అవుతుంది. మమ్మీకి వస్తున్నా తెలియదు వేసి, ఇంకా మమ్మీ స్టార్ట్ అయినా వస్తున్నా, నీకేం తీసుకురా అని అడిగింది. ఈ మాట్లాడి వినిపిస్తుందో వినిపించదో తెలియదు, మా మమ్మీ క్లాస్ స్టార్ట్ చేస్తాను. సో వినిపిస్తుందని అనుకుంటున్నాను, గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను మా మమ్మీతో కూడా. హోప్ దిస్ వీడియో లాంగ్ ఉంటే బాగుండు, ఎందుకంటే నాకు అన్నీ ఎంత ట్రై చేసినా మీకు సిక్స్ మినిట్స్ కంటే ఎక్కువ అవుతలేదు నాది. సో ఎక్కువ లాంగ్ వచ్చేటట్టు ఉంటే బాగుండు వీడియో అనుకుంటాను, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. మా ఇంట్లో చిన్నపిల్ల ఉంది గైస్, అందుకే నాయిస్ ఇగ్నోర్ చేయండి. ఇంకా మైక్స్ పెట్టి అంత బడ్జెట్కి వెళ్ళలేదు. సో అట్లనే కొంటాను మేము మైక్స్, ఖచ్చితంగా మంచి బ్రాండ్ తీసుకుంటాను, కొంచెం టైం పడుతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్. ఐ డోంట్ నో, నాకు తెలిసి చూడాలని కనిపిస్తుంది, కానీ ఎంత కవర్ చేయాలని చూద్దాం. మమ్మీ నేను వచ్చి రాగానే వెళ్తాను, నేను నాకు టైం అవుతుంది, అవి పోవాలి. చికెన్ రైస్ వచ్చింది మమ్మీ, స్కూటీ సౌండ్ వచ్చింది, మనం ఏదో ఒకటి చేద్దాం. తీసుకొచ్చినా ఏం ఆర్డర్ పెట్టినా ఏమో. కూర్చో, నీకు ఒక విషయం చెప్పాలి. కూర్చో కూర్చో, దానికి ఏంది చూస్తుడు. ఇంకో ఏమైందంటే, నేను అగ్ని పరీక్ష అని తెలుసు, బిగ్ బాస్ తెలుసా నీకు? బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ దానికి అప్లై చేసిన మూడు నెలల క్రితం వచ్చింది కాదు. ఇలా నైట్ పోవాలి, రేపు షూటింగ్ అంట. చెప్పు, మాట్లాడంటే నువ్వేమనుకుంటున్నావు చెప్పు. మా ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది కదా నాకు. ఇప్పుడు అలా పంపిస్తా అనుకో, మరి అలా ఏమంటారు, అలా ఉండలేస్తావా? నీకు 1 వీక్లో ఎలిమినేట్ అయితే
నీకు ఎలిమినేషన్ తెలుసు కదా చూసిన అదే అయితే ఏమి ఇయ్యరు కదా ఎందుకు ఇయ్యను మమ్మీ? ఇప్పుడు నేను ఏదైనా జాబ్ పోతున్నా అనుకో, నాకు 1 month శాలరీ ఎంత ఉందో అంత ఇస్తారు. మరి ఇప్పుడు ఎగ్జామ్ రాసేది ఉంది కదా, 3 నెలలు పోతే ఎగ్జామ్ పెట్టుకోవాలి. మమ్మీ డిసెంబర్కి బయటకు వస్తాం మమ్మీ, జనవరిలో ఉంటుంది ఎగ్జామ్ మాకు. అనే ఇప్పుడు అడగపోయినా ఇట్లనే ఏంటిది ఇట్లా బిగ్ బాస్ నాకు వచ్చింది నేను పోతున్నా అని. నాకైనా నీ అభిప్రాయం ఏంటి చెప్పు. అన్నయ్య తర్వాత కాలేజ్ చెప్తా, అన్నయ్య ఇప్పుడు బిజీగా ఉంటాడు, పోతున్నాను. దాన్ని అడిగి తీసుకో, నాదే బిడ్డ, నాకేం ఒక బయట నాకేం వరకునే నువ్వు నీ అభిప్రాయం ఏమన్నా బిగ్ బాస్ మీద నాకు అర్థమవుతుంది. నువ్వు చెప్తావు కదా ఏంటిది అనేసి. బిగ్ బాస్ బాగానే ఉంటుంది కానీ దాంట్లో కొద్దిగా డబ్బులు వస్తాయి కానీ అడగాలి కదా. డబ్బులు గురించి ఫేమ్ వస్తుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. పోయినసారి యాంకరింగ్కి, ఇంటర్ ముందు యాంకరింగ్కి పోతా అంటే అప్పుడు పంపిస్తా, అప్పుడు కాల్ వచ్చింది రమ్మని ఒకసారి ఆడిషన్కి, మీరే పంపించలేదు. ఇప్పుడు బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తుంది. డాడీ ఏమంటాడు? డాడీని అడిగి నీ ఇష్టం, డాడీ ఇష్టం నీ ఇష్టం. మమ్మీ డాడీ గురించి అన్నయ్య గురించి పక్కన పెట్టు మమ్మీ. నాకు నువ్వేమనుకుంటున్నావో ఆలోచించు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేమనుకుంటున్నావు. నాకు బయట ప్రపంచం నాకు తెలియదు మమ్మీ. జస్ట్ మీరందరూ ఎట్లా నీకు పట్టలేని నీ ఒపీనియన్ చెప్పు. నాకే తెలియదు. ఇప్పుడు ఫస్ట్ నువ్వు చెప్తాను, నీకు నచ్చింది అనుకో, డాడీ కన్విన్స్ చేయొచ్చు, డాడీ నువ్వే కన్విన్స్ అయితే లేవు, డాడీ అట్ట కన్విన్స్ చేయాలి, అన్నయ్య అట్ట కన్విన్స్ చేయాలి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు యూట్యూబ్ చేయడానికి ఇచ్చింది కదా పర్మిషన్, డాడీ ఇచ్చిన, నువ్వు ఇచ్చిన, అన్నయ్య ఇచ్చిండు. అన్నయ్య అయితే ఫుల్ సపోర్ట్ చేయి, ఏం కాదు మనం చూసుకున్నాం. అన్నయ్య ఎట్లంటే అట్లనే వాళ్ళు ఇచ్చినాక నేను ఓకే అన్న. నువ్వు యూట్యూబ్ బండి అని చెప్పిన ఎందుకు అంత బండి అని అనలే ఎప్పుడు నన్ను చేయను. మరి బిగ్ బాస్ కి ఎందుకు వద్దంటున్నావు? అంటున్నావు నువ్వు వద్దని. డాన్ అడుగు అంటే నువ్వు డాన్ని అడుగునే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తుంది తెలుసా మమ్మీ? నీకు ఇష్టం లేనప్పుడు డాన్ అడుగు అంటావు. అట్లనే యూజ్ చేస్తే నాకు తెలుసు. చెప్పు. అల్లంటే ఎలా మమ్మీ? నాకు అర్థం కాదు. అల్లంటే ఎలా చెప్పు. నాకు ఆపర్చునిటీ వచ్చింది, నేను పోవాలి. నాకు చూడు, నేను ఇంకా ఫేషియల్ చేయించుకోవాలి, హెయిర్ కట్ చేయించుకోవాలి, నాకు ఫుల్ పని ఉంది. ఇంకా మంచిగా కనిపించొద్దా స్క్రీన్లో నేను? అన్నయ్య ఫోన్ చేసి అన్నయ్య ఓకే అంటే నాదేం లేదు. అన్నయ్య గురించి డాడీ గురించి పక్కన పెట్టి నీకు బిగ్ బాస్ అంటే తెలుసు నీకు. అలా నాగార్జున ఉంటాడు తెలుసా? తెలుసా నీకు? 3 నెలలు కష్టపడితే సరిపోతుందా? 3 నెలలు అంటే నువ్వు నేను ఉంటారా? మరి ఎట్లా అనుకుని పోతే ఉండాలి, ఉండి గెలిచి రావాలి. ఇంటికానే ఆ తర్వాత అలా వంటలు చేయాలి, గిన్నెలు కడగాలి, ఉండగలుగుతావా? పోయినా వచ్చినట్టు అది ఏం సుఖదనం, గెలిచి చేస్తాం సగదనం. మేము గిన్నెలు కడగాలి ఇంట్లో కడుగుతావు. మరి ఆడ గిన్నెలు కడగలేదా? నేను గిన్నెలు కడిగినప్పుడు ఈ గిన్నెలు సరి సరిపోతుంది, ఆడ గిన్నెలు చేస్తాను. అది ఇంకేమేరు ఎవరు దాలు కట్టుకుంటున్నాను. ఫస్ట్ చెప్పు. నీ ఇష్టం. నా ఇష్టం ఏంది మమ్మీ? చెప్పు. నీ ఇష్టం. నన్ను మొత్తం కన్విన్స్ చేస్తుంది. కన్విన్స్ కాదు, చెప్పు. నీ ఇష్టం చెప్పంటుంటే అదే నీ ఇష్టం, అన్నయ్య ఇష్టం, డాడీ ఇష్టం, మీ అందరి ఇష్టం, నా ఇష్టం. బలి తప్పించుకుంటావు మమ్మీ. అంతే కదా. చెప్పు. అదే చెప్తాను, ఇప్పుడు ఉన్నదే చెప్తాను. సో అది గైస్, మా మమ్మీ దీన్ని నమ్మింది అన్నమాట పూర్తిగా. మమ్మీ బిగ్ బాస్ పోతామని ఎట్లా అనుకున్నావు చెప్పే? యాక్చువల్గా మా డాడీ రిజెక్ట్ చేస్తాడు నేను బిగ్ బాస్ పోతానంటే. మా డాడీకి నచ్చదు అనుకుంటా, పంపించడం. ఏమొచ్చిందా? ఇట్స్ ఎ ప్రాంక్. ప్రాంక్ మమ్మీ, ప్రాంక్ అంటే కూడా తెలియదా నీకు? అంటే ఏంటిది? తెలియదు. ఇంకా అబద్ధాన్ని నిజంగా ఒక అబద్ధాన్ని నీకు చెప్తున్నా నేను, అది ప్రాంక్, అది నిజం కాదు, అబద్ధం. నీకు చెప్పింది అబద్ధం. నేను ఏది బిగ్ బాస్కి అప్లై చేయలేదు, నేను ఏ అగ్ని పరీక్షకి అప్లై చేయలేదు, నేను నాకేం రాలేదు, నేను దేనికి పోవట్లేదు. మా మమ్మీ ఎగ్జామ్స్ వరకు ఆలోచించింది గైస్. ఎగ్జామ్స్ ఎట్లా రాస్తావు, గిన్నెలు ఎట్లా తవ్వుతావు, అది ఆలోచిస్తా. డాడీని ఒప్పిస్తా అని మాత్రం అంటలేదు గైస్. కొంచెం జూమ్ వేస్తా. డాడీని ఒప్పిస్తా అని మాత్రం అంటలేదు. చెప్పు మమ్మీ.
మీ అందరి ఇష్టం నా ఇష్టం, నేను చూస్తా. సో వీడియోస్ లేట్గా పెడుతున్నా, ఏమంటావు చెప్పు? కన్సిస్టెంట్గా పెట్టాలంటావా? పెట్టాలిగా మరి. ఒక దాంట్లో దిగినప్పుడు మా మమ్మీ ఏమంటుందంటే, ఒక దాంట్లో దిగినప్పుడు ఖచ్చితంగా అలా 100% ఇవ్వాలి నువ్వు అని అంటుంది. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా నీకు? కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేసి మనది ఎందుకు చూపించుకోవాలి. ఎస్. సో ఎట్లా అనిపించింది? దేంట్లైనా ముందడిగా ఉండాలి. చెప్పలే నేను సాది చేసి ఏదైనా చదివగలుగుతాను. చూసిన ఫస్ట్ ఇంట్రోలో చెప్పిన కదా, సపోర్ట్ చేస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. సో ఇట్లా ఏమనిపించింది మమ్మీ చెప్పగానే? నిజంగా నీకు భయం వేసిందా? ఎందుకు ఇట్లా అడుగుతుంది? ఫస్ట్ టైం ఏం లేదు, మంచిగా వచ్చింది, భలేగా వచ్చింది, పంపిస్తే బాగుండు, వాళ్ళు కూడా ఏమంటారో అది కూడా తీసుకోవాలి కదా అని అనిపించింది. పంపిస్తే బాగుండు అన్నదాన్ని డాడీ గురించి. అవును కదా, ఉండాలి కదా అలా సపోర్ట్ కూడా. డాడీకి చెప్దాము. నీకు నచ్చిందా లేదా ఇట్లా ఆపర్చునిటీ వస్తే పంపడం? నాకు నచ్చింది. సో వాళ్ళిద్దరికి చెప్పకుండా ఎట్లా? ఖచ్చితంగా చెప్పాలి కదా డాడీకి, అన్నయ్యకి. సో ఇది అన్నమాట. మా మమ్మీ కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయినా వాళ్ళ చాలా. బిగ్ బాస్లో వస్తున్నాను. అయితే ఫ్యూచర్లో చేద్దాం గైస్, ఇది వస్తే పంపిస్తా ఖచ్చితంగా. ఇందాక వచ్చింది అన్నప్పుడు ఏమన్నది గైస్, పంపించొద్దు అంటే మధ్యలో ఉంది. ఇప్పుడైతే రాదు, ఎగ్జామ్లు ఉన్నాయి కదా ఇప్పుడు. మళ్ళీ చదువు ముఖ్యం చదువు అయిపోయిన తర్వాత ఏది చేసినా మళ్ళీ ఇది వస్తుంది, మళ్ళీ చదువు వస్తుందా? తను చెప్పింది కూడా కరెక్టే. నేను చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో చేయాలి ఆ టైంలో చేయాలి అని మనం చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఇది చేయొచ్చు. మమ్మీ కూడా చెప్పింది కరెక్టే. సో చెప్పు మమ్మీ ఇంకా. సో డైలీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఫీవర్ వచ్చింది కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నా కదా. ఫీవర్ వచ్చిన నూడిల్స్ తెప్పించుకున్నా గైస్, వెజ్వి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మా మమ్మీకి రాదు చెప్పు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ బోల్డ్ చేశారు గైస్. మా మమ్మీ మీద కొంచెం, మా డాడీ కొంచెం సీరియస్ అవుతాడు ఐ థింక్. సో మమ్మీ మీద చాలా చేశాను. అంటే మా మమ్మీ కొంచెం విని అర్థం చేసుకుంటుంది, మా డాడీ అంత ఒప్పుకుంటుంది ఫస్ట్ వినడానికి కూడా. ఫస్ట్ రిజెక్ట్ చేస్తారు కదా, పోరా నీ ఇష్టం, తర్వాత చూసుకుందాం, కాసేపు ఆగు, ఈ టాపిక్ డైవర్ట్ చేస్తారు మా డాడీ. సో మా మమ్మీతోనైతే కొంచెం వీడియోస్ అనేవి కొంచెం చేయొచ్చు. మా అన్నయ్య అయితే ఇక అన్నయ్య చేస్తారు మమ్మీ ఇట్లా వీడియోస్ కొంచెం కష్టం. అంటే కొంచెం ఇంట్రోవర్ట్ చాలా ఇంట్రోవర్ట్. మా డాడీ కూడా చాలా ఇంట్రోవర్ట్. మీ ఇద్దరమే ఎక్స్ట్రోవర్ట్స్ గైస్. మమ్మీకి ఎక్స్ట్రోవర్ట్ మీలింగ్ తెలియదు. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏంటి చెప్పు మమ్మీ? సపోర్ట్ కాదు. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏంటిదంటే ఎక్కువ మాట్లాడడం, అందరితో మెలగడం, తొందరగా కలవగానే చూసినా మనం పరిచయం చేసుకుంటాం మాటలనే. సో కాల్ వస్తుంది మా మమ్మీకి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.